దశాబ్దాలుగా భారత్ అంటే పాకిస్తాన్ అక్కస్సు వెళ్ళగక్కుతూనే ఉంది. అండ్ ఎప్పుడు ఏ అవకాశం వచ్చినా భారత్ అంటే విషయం చిమ్ముతూనే ఉంటుంది. కాశ్మీర్‌లో కొంత భాగాన్ని ఆక్రమించుకొని మిగిలిన భాగం కూడా తమదే అంటూ ఇష్టం వచ్చినట్లుగా పిచ్చి ప్రేరేపణలు చేస్తూ ఉంటుంది పాకిస్తాన్. అయితే ఇక భారత్ అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకుంటూ తరచూ భారత్ చేతిలో తిట్లు తింటూనే ఉంటుంది. ఇక తమ గడ్డపై ఉగ్రవాదులు ఆశ్రయిస్తున్న పాక్ వారు అన్ని రకాలుగా సహాయం చేస్తూ భారత్‌పై అండ్ ఎప్పుడు కూడా యుద్ధం చేయాలి, భారత్‌పై నాశనం కోరుకుంటూనే ఉంటుంది ఈ పాకిస్తాన్. ఈ క్రమంలోనే భారతదేశంలో అనేక రకమైన ఎన్నో రకాల ఆరోపణలు కూడా చేసింది. భారత్‌లో అనేక ఉగ్రదాడులు కూడా కుట్రలు చేసింది ఈ పాకిస్తాన్. వాటికి ఎప్పటికప్పుడు భారత సైన్యం తిప్పికొడుతూనే ఉంటుంది. చావదెబ్బ తీస్తున్న పాక్ మాత్రం తన వక్రబుద్ధిని చూపిస్తూనే ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇటీవల పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకగా తాజాగా ఆపరేషన్ సింధూర్ పేరుతో పాక్‌లో ఉగ్ర సంస్థలు నేలమట్టం చేసింది. అయితే ఈ ఆపరేషన్ సింధూర్ కంటే ముందు గతంలో పాక్‌పై భారత్ అనేక దాడులు చేసింది. జమ్మూ అండ్ కాశ్మీర్‌ను దక్కించుకోవాలనే దేశ విభజన జరిగినప్పటి నుండి కుయుక్తులు చేస్తున్న పాకిస్తాన్ దశాబ్దాలుగా కవ్వింపులకు దిగుతూనే ఉంది. సరిహద్దుల్లోకి ఉగ్రవాదులు పంపిస్తూ భారతదేశంలో ఉగ్రదాడులు చేస్తూనే ఉంది.